Addik Dailies. If you are new to my channel, then please don't forget to hit the subscribe button. This video is about making biryani in rice cooker. So ఇక్కడ నేను వచ్చేసి 1 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి 1 cup curd and 3 tablespoons of red chili powder and a half spoon of turmeric, salt and 2 green chilies, onion ఇట్లా పొడుగుగా స్లైస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి 1.5 స్పూన్ అండ్ గరం మసాలా 1/2 teaspoon చాలు. అండ్ దెన్ యాడ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మనం 3 నిమ్మకాయల రసం పిండుకొని బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసేయాలి, బాగా మ్యాగ్నేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, దాన్ని ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. మనం 2 cups తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ కూడా 3 cups లాగా తీసుకున్నాను. అండ్ ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ లీఫ్ వేసి ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఉడికించిన తర్వాత బియ్యాన్ని వేస్తున్నాను. అన్నం రెడీ అయ్యేలోపు మనం రైస్ కుక్కర్ బౌల్లో ఇట్లా నెయ్యితో మొత్తం కిందంతా బాగా స్ప్రెడ్ చేసి చికెన్ పీసెస్ అన్నీ కింద పోవాలి. అండ్ ఇక్కడ నేను అది గ్రేవీ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ పీసెస్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను. గ్రేవీ మనం తర్వాత రైస్ పైన పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ మన రైస్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇది కొంచెం పలుకులోనే ఉండాలండి, అప్పుడే మనకు మళ్ళీ ఈ కర్డ్ది అదంతా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి రైస్ కుక్కర్లో ఇంకొంచెం బాయిల్ అయ్యి కొంచెం మెత్తగా చేసేస్తుంది. ఫస్ట్ టైం మనం మెత్తగా చేసినామంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇలాగా కొంచెం ఈజీగా బ్రేక్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది టేస్ట్. లైన్స్ కనిపిస్తున్నాయా మీకు? అలా ఇప్పుడు నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసిన గ్రేవీ ఉంది కదా, అదంతా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని పైన గార్నిషింగ్కి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా అన్నీ యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేయడమే. అండ్ మన యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం అని కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. కుకింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం కింద పీసెస్ని సాఫ్ట్గా ఇట్లా ఈజీగా పైకి అనేసి మిక్స్ చేసుకుంటే మొత్తం ఫ్లేవర్ అంతా కూడా రైస్కి వచ్చేస్తుంది. ఇలా రైస్ కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మన చికెన్ బిర్యానీ ఇక్కడ రెడీ అయిపోయింది. అండ్ ఇది ఆర్విక్ ఫేవరెట్ బిర్యానీ. How is it, Arvik? Is it yummy? Thank you for watching. Please do stay at home and stay safe.